రాహుల్ గాంధీ నియోజకవర్గం అమేథీ మీద భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టింది. ఈ నియోజకవర్గంలో రాహుల్ని ఓడించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని ప్లాన్ చేస్తుంది. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ మీద పోటీ చేసిన స్మృతి ఇరానీనే మళ్లీ పోటీలోకి దించింది. మరి ఈసారి బీజేపీ తాను అనుకున్నది సాధిస్తుందా? కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మక నియోజకవర్గం అమేఠీ. ఇక్కడ నుంచి ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. ఆయనపై మునుపటి ఎన్నికల్లో ప్రత్యర్థి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీయే మరోసారి పోటీ చేస్తుండటంతో ఈ నియోజకవర్గం కీలకంగా మారింది. కాంగ్రెస్, బీజేపీ అక్కడే శక్తుల్ని మోహరిస్తున్నాయి. 5 ఏళ్ల క్రితం నుంచే కమలనాథులు ఒక వ్యూహం ప్రకారం అక్కడ పావులు కదుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమేఠీపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అమేఠీకి కాంగ్రెస్ కు మధ్య 4 దశాబ్దాల అనుబంధం ఉంది. నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి 2 సార్లు మినహా మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులే అక్కడ నెగ్గుతూ వచ్చారు. గత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనం కనిపించినా కాంగ్రెస్ మాత్రం ఈ కోటను పదిలపరుచుకోగలిగింది. అక్కడి నుంచి ఎంపీలైన వారిలో గాంధీల కుటుంబం నుంచి సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఉన్నారు. రాహుల్ వరుసగా 3 సార్లు నెగ్గారు. గత ఎన్నికల్లో ఆయనకు వచ్చిన ఓట్లు ఆధిక్యం కూడా తగ్గడాన్ని గ్రహించిన బీజేపీ మరోసారి స్మృతి ఇరానీనే బరిలో దించింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా ఆమె నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. అమేఠీలో మేం గెలవలేకపోయినా మీ హృదయాలు గెలుచుకున్నాం, గెలిచిన వారికంటే స్మృతి ఇరానీయే ఇక్కడ ఎక్కువ పనిచేశారు. ఓటు వేసిన వారు వేయని వాళ్లు మావాళ్లే. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అన్న మా నినాదం అర్థం అదే అని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొనడం ప్రస్తావనార్హం. 2009లో రాహుల్ కు 3,70,000 ఓట్ల ఆధిక్యం లభించింది. 2014లో అది 1,07,000కు పడిపోయింది. ఈసారి ఎన్నికల్లో సంప్రదాయ కోట అమేఠీతో పాటు దక్షిణాదిలోని ఏదైనా ఒక రాష్ట్రం నుంచి కూడా రాహుల్ పోటీ చేస్తారని పార్టీ వర్గాల్లో ఊహాగానాలు వినిపించాయి. కేరళలోని వయనాడ్ నుంచి ఆయన బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. అక్కడ ఆయన పోటీ చేసి 2 చోట్ల నెగ్గితే అప్పుడు అమేఠీకి రాజీనామా చేసి అక్కడి నుంచి సోదరి ప్రియాంకను పోటీ చేయిస్తారని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. (1967 నుంచి 2014 వరకు 2 సార్లు మినహా ప్రతిసారి అమేఠీ హస్తగతమవుతోంది. ఒకప్పుడు ఈ ప్రాంతం దాదాపు ఎడారిలా ఉండేది. 1981లో రాజీవ్ గాంధీ ఇక్కడి నుంచి నెగ్గిన తర్వాత రూపురేఖలు మారిపోయాయని స్థానికులు గుర్తు చేస్తుంటారు. ప్రతిసారి రైల్వే బడ్జెట్లో ఆ స్టేషన్ మీదుగా వెళ్లేలా రైళ్లను ప్రకటిస్తూ రావడంతో అన్ని ముఖ్య ప్రాంతాలకు అమేఠీ నుంచి రైళ్లున్నాయి. అమేఠీ నుంచి ఎవరు ఢిల్లీకి వెళ్లినా వారికి ప్రత్యేక ఆతిథ్యం లభించేది. BHEL, సెయిల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, రైల్ నీర్ సహా అనేక కర్మాగారాలు అక్కడున్నాయి. RGIIT వంటి ప్రముఖ విద్యా సంస్థలు ఉన్నాయి. మోడల్ గా, టీవీ నటిగా దేశవ్యాప్తంగా సుపరిచితురాలైన స్మృతి ఇరానీ 2003లో బీజేపీలో చేరారు. ఏడాదిలోనే మహారాష్ట్ర యువమోర్చా ఉపాధ్యక్షురాలయ్యారు. 2004లో ఢిల్లీలోని చాందనీ చౌక్ నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కపిల్ సిబల్ చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో సమర్పించిన ప్రమాణ పత్రంలో తాను BA చదివినట్లు చెప్పి ఆ తర్వాత 2011, 2014 ఎన్నికల్లో బీకాం చదివినట్లు పేర్కొనడం పెద్ద వివాదానికి దారితీసింది. ఆమెకు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను అప్పగించడం పైన విమర్శలొచ్చాయి. తర్వాత ఆమెను జౌళి శాఖకు మార్చారు. For more updates, please subscribe 99 TV Telugu.